ఒక అందమైన జంట కొత్తగా పెళ్లి చేసుకుని కొత్త కాపురం పెట్టారు. వాళ్ళు చాలా అన్యోన్యంగా ఉండేవారు. చూడటానికి చాలా అందంగా ముచ్చటగా ఉండేవారు. అనుకోకుండా ఒకసారి ఆమెకు చర్మ వ్యాధి మొదలైంది. ఆమె చర్మం మీద అక్కడక్కడ మచ్చలు మొదలయ్యాయి. ఆమె అలా చూస్తూ అయ్యో నా భర్త చూస్తే ఎంత బాధపడతాడని బాధపడుతూ కుములుతూ ఉండేది. అది గమనించాడు భర్త, కానీ ఏమీ అనలేదు. కొన్నాళ్ళు అలా పోతూ ఉండగా సడన్ గా ఆమె భర్తకు యాక్సిడెంట్ లో కళ్ళు పోయాయి. అది చూసి ఆమె ఇంకా బాధపడింది. కానీ వాళ్ళిద్దరూ ఒకరినొకరిని బాధ పెట్టుకోకుండా చాలా హ్యాపీగా అలా జీవనం సాగిస్తూ కొన్ని ఏళ్ళు అలా గడిపేశారు. తర్వాత ఆమెకు వ్యాధి ఎక్కువైపోయి అందవిహీనంగా తయారైపోయి మొత్తం శరీరం అంతా మచ్చలతో అలా వ్యాధి పెరిగిపోయి ఒక్కసారి ఆమె చనిపోయింది. ఆమె భర్త చాలా బాధపడ్డాడు. తర్వాత ఒక ఫ్రెండ్ వచ్చి అడిగాడు, ఇప్పుడు ఎలా బతుకుతావు, ఇన్నాళ్ళు ఆమె తోడుగా ఉండేది కదా, నీ కళ్ళు కనపడవు కదా అంటే, నాకు కళ్ళు ఏమీ కాలేదు యాక్సిడెంట్ లో, నేను అలా నటించానంతే, నా ఆమె అందము పోయిందని నేను ఎక్కడ బాధపడతాను అని ఆమె బాధపడడం ఎక్కువైంది. అది చూసి నేను ఇలా నటించాను, ఇందువల్ల ఆమె హ్యాపీగా ఉంది. కానీ నా కళ్ళు పోయాయి అని బాధ పడకుండా నేను బాధపడకుండా ఆమె నన్ను చూసుకునేది. అలా ఇద్దరం ఎంతో అన్యోన్యంగా బతికాము, అందుకే ఇంతకాలం హ్యాపీగా ఉన్నాము అని చెప్తాడు. ఇలా ఒకరినొకరు అర్థం చేసుకునే భార్యాభర్తలు ఉంటే ఆ సంసారం ఎంత ఆనందంగా ఉంటుంది. ఇలాంటి వాళ్ళు దొరకడం మన అదృష్టం. అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుందాం.